విశ్వాసం నుంచి వెనక్కి తిరిగితే క్రీస్తు నుంచి మనము వేరైపోయినట్టే. క్రీస్తు ఏంటి అంటే మరి గొప్ప నిబంధనకు, మరి శ్రేష్టమైన వాగ్దానాలకు, మరి శ్రేష్టమైన సేవకత్వానికి దేవదూతల కంటే ఎంతో గొప్పవాడై ఉండి, శ్రేష్ఠుడై ఉండి, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి, మనకు మధ్యవర్తి అయి ఉండి, మనకు రక్షకుడై ఉండి, మనకు విమోచకుడై ఉండి, మనల్ని నిబంధన సంబంధులుగా చేసిన వాడై ఉండి, మనకు దేవుడు ఉన్నవాడుగా చేసిన వాడై ఉండి, మన పక్షాన దేవునికి విన్నపములు తెలియజేస్తున్న వాడై ఉండి, వీటన్నిటిని మనకు కృపను శిలువ రక్తం ద్వారా, శిలువలో ఉన్న ఆ మూలం ద్వారా మనకు అనుగ్రహించాడు. రక్షింపబడుచున్న వారికి, రక్షింపబడిన వారికి ఒకటే మూలం, అది యేసుక్రీస్తు వారి శిలువ వార్త. కాబట్టి మనము మరి ఎక్కువ నిబంధనకు, మరి శ్రేష్టమైన నిబంధనకు మనం వచ్చిన వారం. జాగ్రత్తగా మన రక్షణను మనం కొనసాగించుకోవాలి. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనము తప్పిపోకూడదు. అవి శరీర సంబంధులైన వారైతే ఆ విధంగా ఆలోచిస్తారు. మనం ఆత్మ సంబంధం కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుకోవాలి. అప్పుడే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము. ఈ కొద్ది కాలం ఉండే ఈ శరీరంలో మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. భరించాలి. అంతము మట్టుకు సహించిన వాడే రక్షింపబడతాడు. సహించని వాడు మధ్యలోనే రక్షణను పోగొట్టుకుంటాడు. రక్షణ అనేది ఒక్కసారి వచ్చేది కాదు. ఒకసారి వచ్చిన దాన్ని అంతం మట్టుకు కొనసాగించుకునేది.